ఇట్లాంటి కాన్సెప్టే ఉండేది అసెంబ్లీలో కూడా. అప్పుడు వీళ్ళు అడగటం, వాళ్ళు మాట్లాడనివ్వకుండా పోయినా కొంత గట్టిగా నిలదీసేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా ఉండేది. అది సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది. ప్రజలే ఆ సంఖ్యాబలాన్ని ఇవ్వలేదు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు బేసిక్గా. ఇప్పుడు మండల్లో ఇప్పుడు ఎందుకు అంత డీటెయిల్గా మాట్లాడగలిగారు అంటే చైర్మన్ కూడా వీళ్ళ పర్సన్ అయ్యి ఉండటం, అందువల్ల టైం ఇస్తాడు. ప్లస్ అక్కడ మాట్లాడడం అనేటటువంటిది సబ్జెక్టు పాయింట్తో వీళ్ళు ప్రిపేర్డ్గా వెళ్తారు. మెజారిటీ వీళ్ళే ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మీరు ఒక 2 ఏళ్ల తర్వాత డిబేట్ చేయలేరు, ఒక ఏడాది తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక 8 రాబోతున్నాయి, 5 ఇవి వస్తాయా ఎమ్మెల్యే కోటావి, ఒక 3 డైరెక్ట్గా ఉంటాయా పట్టభద్రులు, 8 అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికి గెలుచున్నటువంటిది 3 ఏమో దీని ఉన్నాయా ఇది ఇంతకు ముందు గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్, అక్కడికి 11 అయ్యారా. ప్లస్ అప్పుడు అనురాధ దీని నుంచి గెలిచిందా ఎమ్మెల్యేల కోట, దాంట్లో నుంచి ఒకటి 12 ఉన్నట్ట అక్కడ. అంటే 45 మందిలో 12 ప్లస్ ఒక 4-5 వైసీపీ వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ అనౌన్స్ చేసి ఇప్పుడు తెలుగుదేశంతో సాగుతున్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే అంగీకరించలేదు, వాళ్ళు సాగుతున్నారు. ఇప్పుడు ఆ 4-5 రేపు పొద్దున కనుక ఇదైతే అంటే ఈ ఎలక్షన్ అయిపోతే రేపు వాళ్ళది కూడా ఖాళీలు అయ్యే అవకాశం ఉండొచ్చు. మెయిన్ అక్కడ ఏ